ఈరోజు మన వీడియోలో శిలాతోరణం స్వామివారి పాదాలు నాగతీర్థానికి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శ్రీవారి పాదాలకైతే పైకి వెళ్ళాలి. శిలాతోరణంకి చక్ర తీర్థంకి అయితే ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ ఉడత అయితే ఉంది, అరుమడుతుంది ఉడత. ఇక్కడైతే నా కాలు జారి ఫోన్ కింద పడిపోయింది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఇట్లాంటి ఎక్స్ప్లోర్ చేయాలి. చేస్తే చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ నాగతీర్థం. ఈరోజు మనం తిరుమలలోని శిలాతోరణం శ్రీవారి పాదాలు ధర్మగిరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇట్లా దారి వెళ్దారండి. నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ టర్నింగ్ అయితే వచ్చింది. కొండ మీదకి రోడ్డు కట్టున్నారు ఇల్లు. తిరుమలలో వాటర్ బాటిల్ అమ్మడం నిషేధం అంట. ఇది ఇట్లాంటి గాజు బాటిల్ అమ్ముతున్నారు. ఈ గాజు బాటిల్ 50 రూపాయలు. మొత్తం వాటర్ తాగేసి మళ్ళీ తిరిగి ఇస్తే రిటర్న్ వాళ్ళు 30 రూపీస్ ఇస్తారు. ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. శ్రీవారి పాదాలకైతే పైకి వెళ్ళాలి. శిలాతోరణంకి చక్ర తీర్థంకి అయితే ఇట్లా వెళ్ళాలి. ఇక రూట్ చూపిస్తున్నా. ఫస్ట్ శిలాతోరణం చూసుకొని ఆ తర్వాత శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్దాం. శిలాతోరణంలో స్టార్టింగ్ పాయింట్ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం. ఈ తిరుమలలో ఏ ప్లేస్ దగ్గరికి వెళ్ళినా సరే చాలా రద్దీగా ఉంటారండి జనం. లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం పరిశీలిద్దాం రండి. ముందుగా మనకు ఉద్యానవనము అనే బోర్డు అయితే వస్తుంది. దాన్ని దాటుకొని కొంచెం ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ అయితే వస్తుంది. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాము. ఇదిగో లెఫ్ట్ సైడ్. లోపలికి వెళ్దాం పదండి. ఈ ఉద్యానవనంలో అందమైన రాతి బొమ్మలు, పచ్చని చెట్లు, పూలు చాలా అందంగా ఉంటుందండి ఈ ప్రదేశము. ఫోటోలు తీసుకోవడానికి చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఇది. చూడండి, అసలు రాతితోనే చాలా అద్భుతమైన చెక్కడాలు అయితే జరుగున్నాయి ఇక్కడ. బొమ్మలైతేనేమి, విగ్రహాలైతేనేమి, జంతువులైతేనేమి, పక్షులైతేనేమి అన్నీ కూడా రాతితోనే నిర్మించబడింది ఇక్కడ. ఇక్కడ 2 అనకొండ పాములు అయితే ఉన్నాయి. అవి భార్యాభర్తలు అనుకుంటా. అవి 2 కలిసిన సమయంలో ఆ పక్షి చూస్తూ ఉంటే ఈ పాము చూడొద్దని చెప్తుంది. చూడండి, పాపం తల పక్కకు తిప్పేసుకుంది ఆ పక్షి. ఇక్కడ ఉడత అయితే ఉంది, అరుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం, ఉడత దగ్గరికి వెళ్దాం. ఏదో కంగారు పడుతూ ఉన్నట్టుంది. కనబడుతుందా ఉడత? ఏదో చెప్దామని ట్రై చేస్తుంది, కానీ నాకేం అర్థం కావట్లా. ఏం కావాలి? ఏమో దాని భాష మనకు రాకపోయా. సరేలే అయితే, సరే బాయ్ బాయ్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అద్భుతమైన ప్రదేశం అయితే ఉందండి. ఇక్కడ చిన్నపిల్లలు చూడండి చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. అందమైన ఉయ్యాల, అందమైన జారుడు బండ. అక్కడ చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ బాతుల ప్రదేశం అయితే చాలా అందంగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకున్న ప్రదేశం నుండి రైట్ సైడ్ వస్తే ఈ బాతుల బావి అయితే ఉంటుంది. ఈ బాతులు చూడండి ఎంత అందంగా అరుస్తున్నాయో. ఇది ఫోటోలు తీసుకోవడానికి చాలా చక్కటి ప్రదేశం ఇది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దానండి. నేను చెప్పాను కదా ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి చాలా అద్భుతమైన ప్రదేశం అని. ఆ చుట్టుపక్కల కొండలు చూడండి చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే సూపర్గా వస్తాయి. ఈ కిందకి వెళ్ళే దారి ఏదైతే ఉందో అది నరసింహస్వామి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నరసింహస్వామి రాతి రూపంలో కొలువై ఉంటాడు. కిందకి వెళ్తూ ఉంది ఈ దారి. ఒకసారి నడుచుకుంటూ వెళ్దామండి. ఇక్కడ కూడా చూడండి జనాలు ఎంత రద్దీగా ఉన్నారో. ప్రజలు అసలు ఆ పక్క నుంచి ఈ పక్కకి రావాలంటేనే చాలా సమయం పడుతుంది. ఇక్కడ చూడండి వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు గుండె పైన స్పిన్నర్ అయితే తిప్పుతున్నాడు. చూస్తేనే చాలా నవ్వు వచ్చేస్తుంది. ఇక నడుచుకుంటూ పైకి వెళ్తారండి. ఇక్కడ బండ పైన కాలు పెడితే జారిపోతూ ఉందండి. అలా నడుచుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను. నా ఫోన్ అయితే జారి కింద పడిపోయింది. చూడండి మీరే. ఇక్కడ స్టార్టింగ్ వినాయక స్వామి అయితే ప్రత్యక్షమవుతాడు. ఇక్కడి నుంచి కుడివైపుకి తిరిగితే ఇక్కడ దశావతారాలు అయితే కనబడతాయి. విష్ణుదేవుడి యొక్క అవతారాలు అవే ఒకసారి చూద్దాం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాం మనం. నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళాలి. కొండపైన స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. ఈ స్వామివారి పాదాల దగ్గర నమ్మకంతో దీపారాధన చేస్తే వాళ్ళ కోరికలు చాలా తొందరగా తీరిపోతాయంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కొండ మీదకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా రద్దీగా ఉంది. తిరుమలలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ప్రజలు చాలా రద్దీగానే కనబడుతున్నారు. స్వామివారి పైన ఉన్న ప్రేమ అలాంటిది. మరి
ఇక్కడ కనబడుతున్న రావి చెట్టుకి మీ దగ్గర ఉన్న చేతి బ్యాండేజ్ కానీ లేకపోతే అక్కడ కనబడుతున్న ఉయ్యాలు ఉంటాయి, అక్కడే అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొచ్చి కానీ కడితే మీ కోరికలు చాలా తొందరగా తీరిపోతాయని ఇక్కడ నాంది. ఆ చిన్నపిల్లవాడు చూడండి చాలా ఆ ఉయ్యాలతో ఎలా ఆడుకుంటున్నాడో. ఇక కొండ మీదకి వెళ్దాం పదండి. స్వామివారి పాదాలు చూడాలని నాలో ఆందోళన ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే నేను ఇదే మొదటిసారి స్వామివారి పాదాలు చూడడం. దగ్గరికి వెళ్ళే కొందే గుండె వేగం అయితే పెరుగుతూ ఉంది. వెళ్ళి ఒకసారి చూద్దాం స్వామివారి పాదాలు ఎలా ఉంటాయో. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి కాలు మోపిన ప్రదేశం అయితే ఇది. చూడండి ఆ 2 పాదాలు చూడడానికి మన కళ్ళు అయితే సరిపోవు అసలు. ఈ కొండ మీద నుండే మహావిష్ణువు ఈ తిరుమల మొత్తం తిరిగాడు. దర్శనం చేసుకున్నాక నడుచుకుంటూ కొండ కిందకైతే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ బాగా ఆకలేసేసరికి స్టార్టింగ్లో కనబడుతున్న షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ బొరుగుల మిక్చర్ తీసుకున్నాను. కానీ ఈ బొరుగుల మిక్చర్ ఏం బాగాలేదు, కడుపు మొత్తం మంటగా ఉంది. ఇక నడుచుకుంటూ కిందకైతే వెళ్దాం. అక్కడ చెట్లు చాలా అందంగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి ఒకసారి చూసి వద్దారండి. అలా లోపలికైతే వెళ్దాం. కొండ మీదకైతే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో ఆ వ్యూ పాయింట్. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. కొంచెం భయం వేస్తూ ఉంది కానీ పర్లా ముందరికి వెళ్తా ఉన్నా. దారి కూడా లేదు, మూసుకుపోయినట్టుంది. చూడండి ఒకసారి పైన చూడండి ఒక వ్యూ. జై బాలయ్య, జై జై బాలయ్య. చుట్టుపక్కల చూడండి ఎంత ఆనందంగా ఉందో. ఎవ్వరు లేరు, చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి ఎక్స్ప్లోర్ చేయాలి. చేస్తే చూడు కొండ మీద అయితే ఎవ్వరు లేరు. స్వామివారి పాదాల దర్శనం అయితే జరిగింది. చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. ఇక్కడ కానీ మంచం వేసుకొని పడుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ ఇక్కడ మంచాలు లేవు, పడుకోలేం కదా. చూడండి అసలు ఎంత బాగుందో. ఫొటోస్కి మంచి వ్యూ పాయింట్ ఇది, చాలా బాగుంది, సూపర్. నాగతీర్థానికి దారి అయితే ఇట్లా అండి, లెఫ్ట్ సైడు మట్టి రోడ్ అయితే ఉందండి. నాగతీర్థానికి నడుచుకుంటూనే వెళ్ళాలి, ఏ వెహికల్స్ నాట్ అవైలబుల్. నాగతీర్థంలో స్టార్టింగే మనకు ఆదిశేషుడు వెంకటేశ్వర స్వామి పైన దర్శనమిస్తాడు. కొంచెం అలాగా ముందరికి వెళ్తూ ఉంటే చూడండి అసలు ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి. అలా ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే వెంకటేశ్వర స్వామి శిరస్సు అయితే కనబడుతుంది. ఇది చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది. అక్కడి నుంచి స్వామి దర్శనం తీసుకొని కొంచెం ముందరికి వెళ్తే మన నాగతీర్థం అంటే ఆదిశేషుడు మనకు దర్శనమిస్తాడు. అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అక్కడి నుండి ఎడమవైపు వస్తే మనకు మహాశివుడు దర్శనం అయితే ఇస్తాడు. ఇక్కడ చూడండి అలా కుడివైపుకి తిరిగితే మనకు నాగతీర్థంలోని ఆదిశేషుడు దర్శనం అయితే ఇస్తాడు. ఇక్కడ ఆదిశేషుడు రాతి రూపంలో ప్రత్యక్షమై ఉంటాడు. మనం నడుచుకుంటూ ముందరికి వెళ్తే ఆ బండరాయికి ఆదిశేషుడు అయితే ఉంటాడు. ఇక్కడ వినాయకుని ఫస్ట్ దర్శించుకొని తర్వాత ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళాలి. చూడండి వినాయకుని పక్కనే ఉన్నాడు ఆదిశేషుడు, కనబడుతున్నాడా? చూడండి ఆదిశేషుడిని అయితే దర్శించుకోండి. మన చుట్టుపక్కల మొత్తం రాతితో నిర్మించిన విగ్రహాలు అయితే మొత్తం కనబడతాయి. ఇక్కడ చూడండి రాతితో నిర్మించిన అమ్మవారి శిరస్సు అయితే కనబడుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి. రేపు మరో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.